నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు. జగన్ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశాడు. జగన్పై షర్మిల ఫైర్. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా పీఎస్సీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావటం దురదృష్టకరమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదానీ లంచం స్కామ్ వైకాపా సర్కార్లో బాధ్యులపై విచారణ జరగాలి. కె రామకృష్ణ. ఈ క్రిటేస్ చూస్తే అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో హిట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ బ్రాండ్ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయం నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు. గతంలో వ్యవస్థలు అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ను గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం, మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి. మీ సూచనలన్నీ సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తున్నా, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా, ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత. చేస్తానే ఉంటాను. ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను, P3 మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు P4 మోడల్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక పి ప్రజల్ని యాడ్ చేశాం. ప్రభుత్వం, ప్రజలు, అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే హై నెట్వర్త్ ఉంటుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో, తెలివిగా ఉన్నారో, అలాంటి వాళ్ళు టాప్ 10%ని బాటమ్ 10 to 20% అడాప్ట్ చేసుకోమంటున్నాం, మెంటరింగ్ చేయమంటున్నాం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఎవరి దయ వల్ల వచ్చాం? ప్రజల దయ వల్ల వచ్చాం. లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగిరిలా వాడుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి జగన్ రెడ్డి 1,750 కోట్ల లంచం తీసుకునే వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు. జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయటం దారుణమని మండిపడ్డారు. ఏపీని బ్లాంక్ చెక్కిలా అదానీకి జగన్ రాసిచ్చారని ఆరోపించారు. గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు, అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1,750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది
ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో, మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం. అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా, ఈడీ అయినా, సెబీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం మాన్సాపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రంగనాయక సాగర్ వద్ద ఇరిగేషన్ భూములు నేను తీసుకున్నానని సీఎం రేవంత్ చెబుతున్నారు. నేను రైతుల నుంచి 13 ఎకరాల పట్టా భూమి తీసుకుని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అందులో 1 గుంట ఇరిగేషన్ భూమి, ప్రభుత్వ భూమి ఉంటే దేనికైనా సిద్ధమని చెప్పారు. దగ్గరుండి భూమిని కొల్పిస్తా, సీఎం రేవంత్ వస్తారా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు. ధాన్యం దళారుల పాలైపోయింది. మొదట్లో బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొట్టామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొట్టామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళారుల పాలైంది. నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరంగల్లో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9లో ఒక్కటన్నా అమలైందా? రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, అమలు కాదు. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని తాము గతంలోనే చెప్పినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఏపీలో ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో అదానికి వైకాపా ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఐ ముందే చెప్పిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడిన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ముందు నుంచి కూడా మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అక్టోబర్ 24వ తేదీ నాడు కేసు నమోదైంది. ఆ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇందులో క్లియర్గా చెప్తా ఉన్నారు. 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్టజెప్పారు, తద్వారా లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది. అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, అదానికి ప్రభుత్వం లొంగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు 6 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. అందులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, అదేవిధంగా సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీ పీఎస్సీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావటం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున శుక్రవారం ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఎస్సీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారని అన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పీఎస్సీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా ఈ పీఎస్సీ చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల పవన్ కారు ఎక్కేందుకు వస్తుండటం చూసి వైకాపాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్కు నమస్కారం పెట్టారు. బొత్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27న తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్లో తీరం దాటుతుందని వెల్లడించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళవారం, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మానాథ్ సూచించారు.
ప్రభాస్ ఎవరో తనకి ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని కేసు పెట్టినట్లు జగన్ ఇటీవల ఎంటర్టైనింగ్గా చెప్పారు. మీకు నిజంగానే చెల్లెలిపై ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే 5 ఏళ్లు సీఎంగా ఉండి మీరేం గాడిదలు కాశారు? బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? మీరిప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రభాస్కు నాకు సంబంధం ఉందని, నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదు అని షర్మిల మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు తనతో పాటు తన తల్లి చెల్లిపై ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు పోస్టులు పెట్టించారని మాజీ సీఎం జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బాలకృష్ణ స్పందించారు. వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అసత్య ప్రచారాన్ని తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని, ఈ రోజు కూడా వాళ్ళు రాకుంటే బాగుంటుందని అన్నారు. సార్, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు హాజరవట్లేదు సార్. ఎందుకంటే మరి వాళ్ళేగా వాళ్ళ మనుషులు కూడా పెట్టారుగా పోటీలో పెట్టి వాళ్ళు తిన్నారే. ఇవి ఒక్కరొచ్చిన వస్తారు పాపం. ఓకే, వాళ్ళ స్వార్థంలో వస్తారు లోపలికి. అయినా ఎంత వృధా ప్రయాసం. ఇవాడు కూడా రాకుండా ఉంటే బాగుంటుంది. ఇవాడు కూడా రాకుంటే బాగుంటుంది. సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు సార్ జగన్. అంటే వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే? నంద్యాల జిల్లా మహానందిలో కార్తీక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మహానంది కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 29న లక్ష బిల్వార్చన, 30న లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తీసే మహానందీశ్వరాయ
కార్తీక మాసం మొదటి వారం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఉదయం ప్రతి ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొన్న పౌర్ణమి గుడికి అంతా బాగా చేశారు. మా సిబ్బంది కానీ, మా అర్చక స్వాములు కానీ, వేద పండితుల వారు కానీ. అలాగే ఈ లైటింగ్ 10 సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తగా గంగా హారతులు కూడా ప్రతి సోమవారం ఇస్తున్నాము. అలాగే రేపు 29వ తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది. లక్ష బిల్వార్చన దాతల ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే 30వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు 29, 30 తారీఖులు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇంకా రాబోయే 6 సోమవారాలు కూడా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల మండలం సూర్యలంక అడవి పంచాయతీలోని 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న 20 కుటుంబాల గిరిజనులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేశారని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య, కచ్చర్ల వినయరాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం అందించి మీడియాతో మాట్లాడారు. అధికారులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు చాలా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ పెట్టేసి వాళ్ళని ఒక ప్రత్యేకంగా వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యల కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ పెడతాం కూడా మేము దాన్ని ఎంతో హర్షిస్తున్నాం. ముందుగా ఈ సూర్యలంకలో ఉన్న ప్రజలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నుంచి సమస్య కాదు, గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద అనేకమైన అరాచకాలు జరిగినాయి. కానీ ఈ సూర్యలంకలో ఉంటున్న ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి అసలు మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు. ఉండటానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్ళు లేదు, అదేవిధంగా కరెంటు కూడా లేదు. అక్కడ చూస్తే ఒక భయంకరమైన వాతావరణం ఉంటుంది, మండ్రగబ్బిలాలు, అదేవిధంగా అడవి దోమలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నారంటే, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాళ్ళు జీవిస్తున్నారంటే ఇది ఎంతో దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ పెడతాం కూడా మంచి శుభపరిణామని తెలియజేస్తున్నాను. మరి వీళ్ళ సమస్యలు వెంటనే నేను అమలు చేస్తానని చెప్పేసి మాకు అభయం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఏమైతే కావాలో అవి మొత్తం ఈ యొక్క అర్జీని ఎండాస్ చేస్తూ మన ఆర్డీఓ గారికి పంపడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం మొత్తం ఆర్డీఓ గారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సమావేశం తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ యొక్క ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. కేంద్ర సహాయక మంత్రి రాక్ష నిఖిల్ ఖడ్సే, ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్ అహిర్, ఎంపీ శ్రీకాంత్ షిండే కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ముందుగా కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. Sir, 1 minute, sir. సార్ ఒకనే తీసుకోవాలి, మరి కావాలి మీరు తీసుకోవాలి. సరే, सर आराम से सर.
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాల్లో ఆక్వా రంగాన్ని ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లేమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశంలో ఆయన ఆ మందిరంలో జిల్లా మత్స్యకార శాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. అది ఈ రోజున రావడం అనేది మిమ్మల్ని అందరినీ కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ముందుగా మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరి తరపు నుంచి ఒక్కొక్కరు కానీ నలుగురు అందరూ మాట్లాడితే మనం నోట్ చేసుకుంటాము. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత వాటికి సమాధానం ఇచ్చి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ పరిష్కారం ఉంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తాం. మన గవర్నమెంట్ లెవెల్లో సెక్రటరీ గారు దృష్టిలో పెట్టవలసినవి పెడతాం. కొన్ని మన జిల్లాలోనే పరిష్కారం చేయవలసి నేను బాధ్యతగా తీసుకొని అది పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని విషయాలు పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆక్వా రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫాక్ట్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ఆక్వా రంగంలో ముందుందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన గత అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10-14 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఆక్వా రంగాన్ని తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళని సెంట్రల్గా పెట్టుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ఈరోజు మనం చూసుకుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.